ఎవరన్నా కథ చెప్తారా మంచి కథ? సో గురుగారు మీతో మొదలెడదాం. రెడీ సార్? మీ పేరేంటి గురుగారు? సన్నీ. ఓకే, ఎలాంటి కథ? పెళ్లి కొడుకు, పెళ్లి పిల్ల, కాక్రోచ్. ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, ఒక బొద్దింక. యాక్షన్. ఓపెన్ చేస్తే ఒక పెళ్లి పందిరి, కానీ ఆ పెళ్లి పందిరిలో ఎవరు ఉండరు. పంతులు ఉండడు. పెళ్లి కొడుకు ఎవరు ఉండరు. కూతురు ఉండరు. చుట్టాలు ఎవరు ఉండరు. ఖాళీగా ఉంటారు. ఖాళీ ఉంటారు. దాని పక్కకు భోజనాలలో అందరు నిండుగా ఉంటారు. ఓహో, భోజనాలు పెడతారా? ఆ భోజనాలలో ఒక అతడు సాంబార్ చదువుతాడు. అందులో బొద్దింక వస్తుంది. హే కాదన్న, అందులో ఒక మునక్కాయ, ఆలుగడ్డ, సొరకాయ 3 కింద పడతాయి. సాంబార్లో ఆలుగడ్డ. ఆ మూడిట్లోకెళ్ళి కెమెరా వెళ్తే మన హీరో పెళ్లి కొడుకుకి మెల్లకన్ను ఉంటది. అన్నం తినేటప్పుడు పక్క అంటే అన్నం తింటాడు, ఎందుకంటే ఒక్కటే కన్ను ఉంటది. ఆంటీ అన్నం తింటే ఆంటీ ఒకటి ఇస్తుంది. ఎవరిని? పెళ్లి కొడుకుని. ఏంటి? అన్నం తింటావా అని. ఏమిస్తుంది? పచ్చికాడు. నేను ఇంకా ఆనపకాయ ముక్క ఏదైనా ఒకటి ఇస్తాను అనుకుంటా. నేను నాకేం తెలుసు. పచ్చికాడు ఇవ్వగానే పెళ్లి కొడుకు జల్దీ లేచి సాంబార్ అని ఉరుతాడు. సాంబార్ అని ఉరగానే సాంబార్ అతడు వచ్చి సాంబార్ పోయంగానే అందులో ఒక కాక్రోచ్. ఆ కాక్రోచ్ ని ఒక్క కన్నుతో ఇలా చూస్తే ఆ కాక్రోచ్ కాలికి ఒక లెటర్. ఆ లెటర్ లో లేచిపోదాం దారా అని ఉంటది. ఎవరు రాసుంటారు? దబా లేచి ఒక కాలుతో కుంటుకుంటూ ఇలా నడుస్తూ వెళ్తుంటే మరణం అని జనాలంతా వరుతారు. అది ఎక్కడి నుంచి వచ్చిందిరా? కథన్నా. అంతేగా, ఏం చేయలేం. అప్పుడు ఏం చేయలేం. పెళ్లి కొడుకు కుంటుకుంటూ వెళ్తూ ఏది మరణం? రోడ్లపై తాగే జ్యూస్ తాగితే కాదు మరణం, ఇలా కాక్రోచ్ పడ్డ పప్పు తింటే వస్తుందా మరణం? సాంబార్ తింటే వస్తుందా మరణం అనగానే అప్పుడే కాక్రోచ్ మీద హీరో కూర్చొని ఇద్దరు గాల్లో ఎగిరిపోతారు. కాక్రోచ్ మీదకుంటే అది పోవాలి కానీ ఆయన ఎందుకు పోయాడు? ఆయన మీదే వస్తాడు. ట్రావెలింగ్. ఓ మై గాడ్, బొద్దింక మీద. భలే వచ్చింది కదా, సూపర్, వండర్ఫుల్. నెక్స్ట్. ఓ ఇంకా ఉందా సార్? అలా ఎగురుతూ ఉంటే మన ఎముడు సిగరెట్ తాగుతూ. మన ఎముడు ఏంట్రా? ఓ మనకు తెలిసిన ఆయన. సిగరెట్ తాగుతూ కింద పడేస్తే ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కింద పడేస్తే కాక్రోచ్ డెక్కపై పడి కాక్రోచ్ డెక్క కాలిపోతుంది. అలా ఇసరకూడదు, అందుకే కాల్చి. అప్పట్లో మన మలేషియా ఫ్లైట్ మాయమైపోయింది కదన్న. ఆ ఫ్లైట్ తిరుగుతూ ఉంటే ఈ కాక్రోచ్ దాని మీద ఫ్లైట్ వింగ్స్ మీద ల్యాండ్ చేసి అయిపోయింది. హీరో ప్లేన్ లోకల్కి కుంటుకుంటూ వెళ్ళాడు. అంటే మామూలు వీళ్ళు ఎవరైనా వస్తుంటే పైన డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటారా? కాక్రోచ్ ఉంది కదా, కాక్రోచ్ తో హీరో లోపల వెళ్ళి ఇట్లా కుంటుకుంటూ వెళ్తుంటే ఫ్లైట్ డ్రైవర్ ఒక ఆడామే. డ్రైవర్ కాదరా, పైలట్. ఆ పైలట్ ని చూసి ఫ్లాట్ అవుతుంది. ఏ టైరా? కాదు, హీరోయిన్ మన ఫ్లైట్ డ్రైవర్. వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటే మన పెట్రోల్ అయిపోతుంది. కాక్రోచ్ వెళ్ళి తీసుకొస్తుంది బకెట్ లో. ఆగుతా, నేను ఎక్కడ పోతా? ఫ్లైట్ పెట్రోల్ అయిపోయి కింద పడుతుంటే కాక్రోచ్ దబా వెళ్ళి ఫ్లైట్ ని మోసుకొని కింద పెడుతుంది. దబా అంటే సౌండ్ ఎగురుతూ ఫాస్ట్ గా వెళ్ళి ఫ్లైట్ ని లేవట్టి కింద పెడుతుంది. ఏడా? భూమి మీద. అది కిందకేగా వస్తుంది. కింద పడితే పేలిపోతాయా, మెల్లగా పెడుతుంది. పెట్టంగానే ఒక తోక చుక్క రాలుతుంది. కరెక్ట్. ఈ విమానం వీడు ఎక్కడ పెట్టింది? అక్కడ తోక చుక్క దాని సైడ్ కి, దాని పక్కకి. ఆ తోక చుక్క లోపలనే మన స్టోరీ. లోపలనే మొత్తం తోక చుక్క లోపల. ఎట్లుంటే తోకుంటే చుక్కుంటారా? తోక స్టార్ అన్న కింద పడతాయి కదా, స్టార్ ని ఓపెన్ చేస్తే మన స్టోరీ. అంటే ఇప్పుడు స్టోరీ కాదా ఇది? కాదు, ఇది ఓన్లీ టైటిల్సా? నువ్వు నాకంటే తేడా ఉన్నావు కదరా. కథ ఇంకా ఉందా? లేదన్న. అయినా చెప్తావా? నా కూర్చో. ఇప్పుడు
తోకచుక్క లేకపోతే కథ ఓపెన్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు కాక్రోచ్ ఏం చేస్తుంది? ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి చెప్పినా అదే చేస్తాడు. ఇప్పుడు తోకచుక్క వచ్చింది, ఫ్లైట్ పక్కన పడింది. తోకచుక్క లోపలనే సాంబార్, పెళ్లి కొడుకు, జనాలు అందరూ. తర్వాత వచ్చింది కదా తోకచుక్క. లాస్ట్ ది ఫస్ట్ చెప్పేసిన. ఓకే, ఇదంతా వదిలే. పెళ్లి కూతురు ఉండాలి కదా స్టార్టింగ్ లో. పెళ్లి కూతురు ఏది? హీరో వెళ్ళిపోయింది అని వదిలేసింది హీరోని. ఇది ఎవడు పిలిచాడని వెళ్ళాడు? కాక్రోచ్ పిలిచిందని. కాక్రోచ్ లేచిపోదామంది, వెళ్ళిపోయాడు. మరి ఫ్లైట్ మీదకి ఎందుకు వెళ్ళిండు? ఇప్పుడు రెక్క కాలిపోయింది కదా, కింద స్పీడ్ గా పడితే పేలిపోతాడు. మరి ఇప్పుడు కాక్రోచ్ బాధపడాలి కదా, డ్రైవర్ తో లేచిపోయింది కదా మనోడు. ఇప్పుడు ఆమె హీరోయిన్, ఇప్పుడు ఆమెకు సంతోషం. ఒక్కరి బయలు ఇద్దరు ఎక్కుతారు కాక్రోచ్. కాదురా, శంకుస్థాపన ఎవడో చేసి గృహ ప్రవేశం ఇంకోటి చేయడం ఏంట్రా? ఇప్పుడు కాక్రోచ్ తో లేచిపోయాడు పెళ్లి కొడుకు. ఒక వాళ్ళిద్దరు లవర్స్ వెళ్ళిపోయారు. లవర్స్ కాదు, రథం. కాక్రోచ్ రథం అయినది. రథం వచ్చి మళ్ళీ లేచిపోదామంటారా? నీ కథకి ఆ పాటకి ఏమైనా సంబంధం కాదన్న బంగారు, నా మాట. ఓకే, శాంతించు ఒకసారి. కాక్రోచ్ లేచిపోదామా అని అడిగింది. హీరో ఓకే పదా అన్నాడు, వెళ్ళాడు. అంటే వాళ్ళిద్దరు లేచిపోయారు కదా. ఇప్పుడు పైన రెక్క కాలింది, ఓకే, ఫ్లైట్ మీద ఆగాడు. నువ్వు ఇక్కడే ఉండి నేను కిందకి వెళ్ళి వస్తా అని చెప్పి మనోడు ఫ్లైట్ లోపలికి వెళ్ళాడు. డ్రైవర్ని చూసి అని చెప్పి డ్రైవర్ లైన్ వేసాడు. వెరీ గుడ్. అయినా సరే వాళ్ళిద్దరిని కాక్రోచ్ కాపాడింది. ఎందుకంటే లెటర్ పంపించింది ఫ్లైట్ డ్రైవర్. ఇది మిస్ అయ్యావు నువ్వు ఇందాక. ఆ లెటర్ పంపించింది డ్రైవర్. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కింద పెట్టింది. అంతా ఓకే. తోకచుక్క ఏంటి? తోకచుక్క మన కథలో చిన్న ట్విస్ట్. చిన్న ట్విస్ట్ కదా. ఆ ట్విస్ట్ తర్వాత ఏమైంది? మన కథ మళ్ళీ రిపీట్ అయింది. ఇలా అయితే ఎలా రా? నాకు ఇవాళ ఏది అవ్వదు. ఇంకా స్టోరీ నేను ఆలోచించలే. అంత ఆలోచలే. ఇక్కడ వరకు నువ్వు ఆలోచించావు. ఇది ఏం చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. టైం పట్టిద్దిలే. ఇప్పుడు ఇంకో కథ ఉంది. ఈసారి ఇటు సైడ్ వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇటు సైడ్ ఎవరికి చెప్తున్నారమ్మా కథ? చుల్బులి నా చుల్బులి నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఎవరంతా తుడిచేసాక వచ్చి పైకేసుకోను. ఒక స్టోరీ చెప్తాను. ఓహో, నేను పాట పాడడానికి వచ్చావు నేను. స్టోరీ ఓకే ఓకే చెప్పు. ఆ స్టోరీలో ఒక పెద్ద హీరో. ఆ హీరో వాట్ ఇంట్రడక్షన్, భలే వచ్చింది. తప్పుడు ఏమైంది? ఇది అద్భుతమైన ట్విస్ట్ అసలు. అరే రే సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అరే అయ్యో బాబోయ్, వాట్ ఏ ట్విస్ట్. సూపర్. నేను ఎప్పుడు వినలే ఇలాంటి కథ. చాలా బాగా వచ్చింది. ఇక్కడ హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ అవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు. సూపర్ నాన్న, వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి. సో 2 కథలు విన్నాం మనం. ఓకే, చాలా బాగా. ఇప్పుడు గేమ్ ఆడతాం మనం. ప్రదీప్, నా కవిత ప్లీజ్. నీ చేతిలోనే ఉందమ్మా. నేను చెప్తా విను. చదువుతా అంటావా? చదువు. ఇంకేం చెప్పలేదు. సారీ సూపర్. అసలు ఎలా కుదిరింది? కొవ్వొత్త చెబుతుంది తన వెలుగుని నవ్వు ఒకటేనని. కాలం చెబుతుంది తన ప్రయాణం నీతో నా పయనం ఒకటేనని. ప్రేమ చెబుతుంది తన ఆశ నీ మీద నాకున్న ప్రేమ సమానమని. ఐ లవ్ యూ ప్రదీప్. సో స్వీట్ ఆఫ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. తెలుగులో చెప్పారు, చాలా బాగా వచ్చింది. తెలుగులో ఎవరైనా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. నీకు కథ గుర్తొచ్చిందమ్మా? దా. సూపర్. ఇప్పుడే ఒక కథ చెప్పి వెంటనే ఇంకో కథతో రావడం అనేది. ఓకే, హీరో ఎంటర్ అయ్యాడు. ఓకే ఓకే. అది ఆ హీరో 15 సంవత్సరాల నుంచి నర్సరీ వరకు ఆ పెద్ద హీరో అనేది చాలా మందికి ఇష్టం. ఆ హీరో ఎవరు అంటే డోరేమోన్. డోరేమానా?
ఆ డోరేమోన్ భూమిలోంచి దర 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 ఆడుకుని డబేలని పైకి వచ్చాడు. హీరోని ఎంట్రీ అవుతుంటది. డోరేమోన్ తన వెనకాల పక్కకి వెళ్తాడా ముందుకెళ్తాడా? తన వెనకాల వెళ్తాడు. ఎలాగిలా డోరేమోన్ ఇలా ఇలా అనుకుంటాడు. రకుల్ ఇలా ఇలా జాగ్రత్త, అలా దిగిలిపోతే కృష్ణాడు వచ్చేది. డోరేమోన్ కళ్ళు తిరిగి కింద పడి అప్పుడు రకుల్ ఇలా 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 ఊరుకొచ్చి డోరేమోన్ ని పట్టుకుంటాడు. ఎవరు? రకుల్ మావిడ. ఓకే. చక్కెర వచ్చి కింద పడిపోయి పట్టుకుంటే తనకి నోట్లో నోరు పెట్టి ఊపిరిస్తుంది. డోరేమాన్ నేనే డోరేమాన్ కాదు, మీరు విలన్. నేను విలనా? ఊపిరిసిన తర్వాత డోరేమోన్ కి డబుల్ శక్తి వస్తుంది. ఆవిడ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కదా? తెలుసు, సినిమాలో చూసాను నేను. డోరేమోన్ కి డబుల్ శక్తి రాగానే డోరేమోన్ ఉరికిపోతాడు. ఉరికిపోయిన తర్వాత అప్పుడు ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు. అవును, విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ విలన్ ఇలా ఒక చేత్తోని చెట్టు పట్టుకొని ఇంకా చేత్తోని ఇలా చెట్టు పట్టుకొని అంటే ఎంసీహెచ్ లో పనిచేస్తుంటాడు. రెండు చెట్లను పట్టుకొని తర్వాత మళ్ళా నాటేస్తాడు. ఎందుకంటే మోడీ గారు తిడతారు కదా. ఎక్కడ పీకింది అక్కడే నాటారు. మీరే విలన్. నేనే విలన్. ఎస్. అవును, నాకు అది మొక్కలు పీకడం ఇష్టం ఉండదు. అది చూసి డోరేమోన్ కి కోపం వస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ వెనకాల నువ్వు పడతావా అనేసి. నేనా? కాజల్ అగర్వాల్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. పెద్ద పెద్ద దర్శకులు వచ్చినప్పుడు మా వాళ్ళు దీవెనల కోసం వస్తూ ఉంటారమ్మా. అలాగా ఇలాంటి అద్భుతాలు ఇంకెక్కడా చూడలేరు వాళ్ళు. థ్యాంక్ యూ, సూపర్. పాప నువ్వు బాగా చెప్పావు, నీదేం తప్పలేదు. వీళ్ళకే అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళు వీళ్ళు. నాకెంత క్లారిటీగా అర్థమైంది తెలుసా? నేను చెప్పన కావాల్సింది నీ కథ మొత్తం. మళ్ళీ హీరో పరిగెడుతూ ఉంటాడు, హీరో వెనకాల డోరేమాన్ ఇట్టిట్టిట్ట పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెట్టి 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 చక్కెర వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ కింద పడిపోయినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఇట్లా ఎత్తుకుని ఎవరు కింద పడిపోతారు? డోరేమాన్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది అన్నమాట, బతికిస్తుంది. దాని తర్వాత విలన్ వస్తాడు. విలన్ వచ్చి ఇక్కడ మొక్క బిగుతాడు, మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. ఎందుకంటే మోడీ గారు స్వచ్ఛ భారత్ చెప్పారు కాబట్టి. అది కదా. చూసావా, నేను వినలేదు అనుకున్నావు కదా నువ్వు? మీరు విల్లనే స్టోరీలో. ఎంత చెప్పాక కూడా వినలేదు అంటారేంటి భయ్య? అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.